పింఛన్ కాకమ్మ కదే పండుటాకులను మభ్యపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వ దుష్ట పన్నాగం 2 ఏళ్లు పూర్తవుతుండడంతో ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు. జూన్ 12 నుంచి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వనుందని నెలన్నర రోజులుగా విస్తృత ప్రచారం. అవ్వాతాతలు అర్హులైన లబ్ధిదారులు సచివాలయాలకు పరుగులు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేలాదిగా తరలి వస్తుండదు గందరగోళం. అలాంటిది ఏమీ లేదని సచివాలయాల వరకు వచ్చి ఇబ్బంది పడద్దని ఉద్యోగుల సందేశాలు. అందరికీ చెప్పలేక వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటున్న సచివాలయ ఉద్యోగులు. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ బంద్. వెబ్సైట్లో కొత్త పెన్షన్ దరఖాస్తు స్వీకరించి ఆప్షన్ తీసేసిన సర్కార్. 2 ఏళ్లలో 6.14 లక్షల వరకు తగ్గిపోయిన పింఛన్ల సంఖ్య. దివ్యాంగుల పింఛన్లు తగ్గించేందుకు రీవెరిఫికేషన్ చేస్తున్న బాబు సర్కార్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ప్రస్తుతం కొత్త పింఛన్ల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు వెలువడలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు వెలువడిన వెంటనే ప్రజలకు తెలియజేయబడును. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి విచారిస్తున్న వారికి ఉద్యోగులు తెలియజేస్తున్న సందేశం ఇది. ఎక్కువ మందికి ఇదే సమాచారం చెప్పాల్సి వస్తున్నది. ఈ సందేశాన్ని పలువురు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ వాట్సాప్ స్టేటస్ మెసేజ్లుగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో 2 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి. వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేయడం హేయం. చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై వైఎస్ జగన్ మండిపాటు. ప్రభుత్వ అక్రమాలు అవకతవకలు వైఫల్యాలను సాక్ష్యాలతో బట్టబయలు చేస్తున్నాం. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నాం. వాటి గురించి ప్రశ్నించిన వాళ్ళపై చంద్రబాబు సర్కార్ కేసులు పెడుతోంది. సోషల్ మీడియాలో ఆ పోస్టులను ప్రజలు చూడకుండా నిర్వహిస్తుంది. ఇది ఆందోళనకర ధోరణి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే మా అధికారిక పేజీని పునరుద్ధరించండి, లేదంటే న్యాయ పోరాటం చేస్తాం స్పష్టీకరణ. కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, పీఎంఓ, కేంద్ర ప్రసార సమాచార శాఖ, మెటా ఫేస్బుక్ను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హ్యాష్ ట్యాగ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. నేషనల్ మీడియా ఇలాంటివి పట్టించుకోదు. అదే మోడీకి వ్యతిరేకంగా అయితే కనుక పట్టించుకుంటుంది. లేకపోతే సవాళ్లకు పరిష్కారాలు భారత్